ఇప్పుడు మీరు చూస్తున్నదైతే సముద్రం చాలా రఫ్గా ఉన్న సముద్రం అండి. అలలు కూడా చాలా హైట్గా అయితే వస్తున్నాయి అన్నమాట. ఎదర నుండి కనుక వాటర్ అల్లకి లెగిసి షిప్ మధ్యలో వరకు అయితే వస్తున్నాయి, చూడొచ్చు మీరు. గాలి తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. కాకపోతే మా షిప్ కొంచెం పెద్దది కాబట్టి 9 హ్యాచ్లు, అది కాక లోడ్తో ఉన్నాం కాబట్టి ఎక్కువ అయితే ఊగట్లేదండి. అదే ఖాళీ షిప్ కనుక అయితే చాలా ఎక్కువగా అయితే ఊగటానికి అవకాశం ఉందన్నమాట. గాలి స్పీడ్ అయితే చాలా ఎక్కువగా ఉందండి, చూడొచ్చు మీరు. ఇది సముద్రం యొక్క ఉగ్రరూపం అని చెప్పొచ్చండి. ఎందుకంటే గాలి స్పీడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉందన్నమాట. అలలు కూడా చాలా హైట్గా అయితే వస్తున్నాయి. అందుకని ఇప్పుడు డెక్ మీద ఎవరు తిరగలేని పరిస్థితి అనమాట. ఇలాంటి వాతావరణంలో బయట వర్క్లు అయితే చేయమన్నమాట. లోపల జాబ్స్ కానీ లేకపోతే ఇంజిన్ రూమ్లో ఏదైనా వర్క్ ఉంటే అలాంటివి అయితే చేసుకుంటాము. ఇప్పుడు డెక్ వాళ్ళు కూడా అకామిడేషన్ లోపలే పనిచేస్తున్నారు అనమాట. యాక్చువల్గా మేమైతే ల్యాండ్ దగ్గరలోనే ఉన్నాం అన్నమాట. దగ్గరలో తైవాన్ దేశం దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. నేను ఎందుకంటే ఇక్కడ విండ్ మిల్స్ అనేవి కనిపిస్తున్నాయండి, అంటే చాలా లాంగ్లో అయితే ఉన్నాయన్నమాట. అదీ కాక వాతావరణం కొంచెం ఫాగీగా ఉంది, అందుకని అవి క్లియర్గా అయితే కనపడట్లేదు. ఇలాంటి వాతావరణంలో కూడా మాకు ఒక ఇంపార్టెంట్ పని అయితే తగిలిందండి. ఇక్కడ హైడ్రాలిక్ పైప్ ఒకటి లీక్ అయిపోయిందనమాట. ఇప్పుడు పోర్ట్ రీచ్ అవుతున్నాం కాబట్టి ఈ పని అనేది కంపల్సరీగా చేయాలన్నమాట. ఇక్కడ వెల్డింగ్ చేసేటప్పుడు కూడా అసలు గాలి అయితే చాలా ఎక్కువగా ఉందండి, కానీ కంపల్సరీగా చేయాల్సిన పని. అందుకని ఇప్పుడు పైప్ అయితే జిగ్లో పెట్టి ఫిక్స్ అయితే చేస్తున్నాను అనమాట. నార్మల్గా ఇలాంటి వాతావరణం ఉంటే బయట అయితే వర్క్ ఎవరండి, కాకపోతే ఈ పని కంపల్సరీగా చేయాలి కాబట్టి ఇప్పుడు బయట అయితే చేస్తున్నాం అనమాట. ఇప్పుడు పైప్ని జిగ్లో అయితే ఫిక్స్ చేసానండి. ఇప్పుడు జిగ్లో ఉండి పైప్ తీసేసి కొత్త పైప్ అయితే పెట్టి వెల్డింగ్ చేసేయటమే. చూశారు కదా, పైప్ అయితే తీసేసాను. ఇప్పుడు కొత్త పైప్ అయితే ఆల్రెడీ బెండ్ చేసి పెట్టామండి. దాన్ని ఇక్కడ ఇన్ ప్లేస్లో పెట్టి వెల్డింగ్ అయితే చేసేయటమే. ఇక్కడ అలలు చూసుకుంటే చాలా హైట్గా అయితే వస్తున్నాయండి, చూడొచ్చు మీరు. వాతావరణం ఎలా ఉన్నా కానీ మనకైతే ఇలాంటి ఇంపార్టెంట్ పనులు వచ్చినప్పుడు కంపల్సరీగా చేయాల్సి వస్తుందండి. చూస్తున్నారు కదా సముద్రం అయితే ఎంత రఫ్గా ఉందో. ఇంకా ఇప్పుడు కొత్త పైప్ అయితే తయారు చేసి తీసుకొచ్చామండి, చూడొచ్చు మీరు. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఇన్ ప్లేస్లో అయితే బిగించేయటమే. నాతో పాటు ఓఎస్ కూడా అయితే ఉన్నాడన్నమాట హెల్పింగ్కి. ఓఎస్ నేను ఇద్దరం కలిసి పైప్ అయితే బిగిస్తున్నాము. ఇక బిగించడం అయిపోగానే ఓఎస్ అయితే పెయింట్ వేస్తున్నాడు అన్నమాట, చూడొచ్చు మీరు. సో ఈరోజు అయితే కొంచెం వెదర్ నార్మల్గా ఉందండి, చూడొచ్చు మీరు. ఫిషింగ్ బోట్స్ కూడా కనబడుతున్నాయి. సో చూశారు కదండి సముద్రం యొక్క తేడాలు. అప్పుడప్పుడు ఇలాంటి సముద్రం యొక్క ఉగ్రరూపం చూడాల్సి వస్తుంది అనమాట.